ఉస్మానియా యూనివర్సిటీకి ఈ నెల 21 సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను స్వాగతిస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న సమయంలో వీసీలు స్పందించకపోయినా తమ సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించడంపై కాంట్రాక్ట్ అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా యూజీసీ పే స్కేల్ ప్రకారం వేతనాలు ఇవ్వడంపై పరిశీలించాలని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తపరిచారు. మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఈ విషయంలో కూడా సీఎం గారు జోక్యం చేసుకొని ఆయనే 3 to 5 అనేది మన ఎవరినైనా కలవటానికి వీలయ్యేటట్టుగా చూడాలి. ఎందుకనంటే బయట వాళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళను గతంలో చాలామంది వీసీలను చూసినాము. అంటే ఈ వీసీ మొదటి వ్యక్తి కాదు, లేకుంటే లాస్ట్ వ్యక్తి కాదు. ఎందుకంటే అందరినీ చూసినాము. తను కూడా ఇక్కడే ఉన్నాడు. తను కూడా ఎక్కడి నుంచో ఈ రోజు కొత్తగా రాలేదు. సో కాబట్టి ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు కలిసి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప నేను అపాయింట్మెంట్ ఇయ్యను, లేకుంటే నేను ఇదో చేశాను. నీకు వీసీగా అపాయింట్మెంట్ చేసి నీకు బంగ్లా ఇచ్చి, కారు ఇచ్చి, నౌకర్లను ఫ్రీగా ఇచ్చి, టీ దగ్గర నుంచి బిస్కెట్ దగ్గర నుంచి నువ్వు తినేదంతా ప్రభుత్వము, ప్రజల యొక్క సొమ్ము. కాబట్టి నువ్వు వీళ్ళ గురించి మాత్రమే పనిచేయాలి తప్ప నేను వీళ్ళని కలవను, లేకుంటే నేను చెయ్యను అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. ఈ జీతాలు వేయడము, కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క జీతాలు